500,00,00,000కి హాలీవుడ్‌కి అమ్ముడుపోయారట జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' సినిమాలో చేసిన పెర్ఫార్మన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఆయన యొక్క యాక్టింగ్ యొక్క స్కిల్స్ అంటే ఏంటనేది అందరికీ అలాగే తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతున్నటువంటి సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరి దాదాపు చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా సినిమానే. అందుకే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఎంతో మంది రకాలైనటువంటి హీరోలు ఉండగా, జూనియర్ ఎన్టీఆర్‌కి మాత్రం విపరీతమైన క్రేజ్ రావడానికి, మాస్ ఇమేజ్ రావడానికి కారణం ఆయన ఎంచుకున్న కథలు. అలాగే ఆయన యొక్క యాక్టింగ్. ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రతి ఒక్క ఇండస్ట్రీని ఆకట్టుకున్నారు. నార్త్‌లో సైతం విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నారు. అంతెందుకు ఫారెన్‌లో జపాన్, రష్యా, మలేషియా లాంటి కంట్రీస్‌తో అయితే ఎన్టీఆర్‌కి ఎడతెగలేనటువంటి బంధం ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా అయితే మరొకసారి ఈ విషయంలో సంచలనం సృష్టించారు. అందుకే హాలీవుడ్ నుంచి ఆయనకి 500,00,00,000 ఆఫరొచ్చిందట. హాలీవుడ్‌లో ఆయనకి ఎంతో విపత్కరమైనటువంటి ఒక ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా ఇవ్వగా మరి ఇక్కడంతా కూడా అన్నీ చేస్తున్నారు. అంతా కూడా మనం అన్నీ చేసుకుందాము. మనం ఇక్కడి నుంచి మరి భారీగా అయితే వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారట. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఎళ్ళిపోదాం అనుకున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ అది నిజం కాదు. హాలీవుడ్ దర్శకులు ఒక భారీ ప్రాజెక్ట్‌ని 5,000,00,00,000 రూపాయలతో నిర్మిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌లో మన ఎన్టీఆర్‌కి 500,00,00,000 రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టుగా సమాచారం. సో, ఖచ్చితంగా అది ఒక మార్వెల్ సీక్వెల్‌గా ఉంటుందని, అందులో అయితేనే ఎన్టీఆర్‌కి ఇంట్రెస్ట్ ఉందని చెప్పడంతో, ఆ ప్రముఖ దర్శకుడే ఆ ఎన్టీఆర్ కోసం 500,00,00,000 డీల్‌ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించిన డీటెయిల్స్ త్వరలోనే వస్తాయి. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉందాం.